అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఈ పాఠంలో మనము ఇఖ్ఫా నేర్చుకోబోతున్నాము. ఇఖ్ఫా అంటే ఏమిటి, దాని నిర్వచనం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తన్వీన్ మరియు నూన్ సాకీన్ తర్వాత హురూఫే ఇఖ్ఫాలోని ఏదేని ఒక అక్షరం వచ్చినట్లయితే అప్పుడు నూన్ యొక్క వాయిస్ని, నూన్ యొక్క స్వరాన్ని ముక్కులో దాచేసి చదవాలి. అంటే ఉర్దూలో పంఖా పంఖా అని మనం ఏదైతే పలుకుతామో ఆ విధంగా నూన్ యొక్క స్వరాన్ని, నూన్ పలుకులను స్పష్టంగా చదవకుండా ముక్కులో దాచేసి చదవవలసి ఉంటుంది. ఇఖ్ఫా ఒక అలిఫ్కి సమానంగా చేయవలసి ఉంటుంది. సో ఇది ఈ పాఠము. హురూఫే ఇఖ్ఫా 15 ఉన్నాయి. అవి ఏమిటంటే తా, సా, జీమ్, దాల్, జాల్, జా, సీన్, షీన్, సాద్, వాద్, పా, దా, ఫా, ఆఫ్, కాఫ్. ఇవి 15 నూన్ సాకిన్ మరియు తన్వీన్ తర్వాత వచ్చినప్పుడు నూన్ యొక్క వాయిస్ని ముక్కులో దాచేసి చదవవలసి ఉంటుంది. దీనినే ఇఖ్ఫా అంటారు. ఇంతకుముందు పాఠంలో ఇజ్హార్లో నూన్ని స్పష్టంగా చదవవలసి ఉంది అక్కడ. కానీ ఇక్కడ నూన్ని స్పష్టంగా పలకకుండా నూన్ యొక్క వాయిస్ని, నూన్ యొక్క పలుకుని ముక్కులో దాచేసి అస్పష్టంగా చదవవలసి ఉంటుంది. దీనిని ఇఖ్ఫా అంటారు. అంటే నూన్ యొక్క వాయిస్ని ముక్కులో దాచేసి పూర్తిగా పలకకుండా చదవాలి. దీనినే ఇఖ్ఫా అని అంటారు. మనం ఒకసారి పదాలను చూసుకుందాము. చూడండి, ఇది నార్మల్గా చదివితే ఎలా చదువుతారంటే అంత ముందిరు, అంత ముందిరు అని మనం నార్మల్గా చదువుతాము. కానీ ఇక్కడ ఉన్న ఖాయిదా ఫార్ములా ప్రకారంగా, కాన్సెప్ట్ ప్రకారంగా చూసుకుంటే నూన్ని స్పష్టంగా కాకుండా ముక్కులో దాచేసి చదవవలసి ఉంటుంది. ఎలా అంటే ఆతముందిరు, ఆతముందిరు, అంత ముందిరు ఇలా కాకుండా ఆతముందిరు. హంజా నూన్ జబర్ తా జబర్ తా, ఆత. మీమ్ నూన్ పేష్ మూ, జాల్ జేర్ జీ, ముంది, ముంది, రా పేష్ రు, ఆతముందిరు, ఆతముందిరు. మనం అన్ పలికినప్పుడు నాలుక యొక్క కొన పైన తాకుతుంది. సో ఇఖ్ఫా చేసేటప్పుడు మన యొక్క నాలుక కొన పైన తగలకుండా దానిని గాలిలో ఉంచే విధంగా చూసుకోండి. అప్పుడు ఇఖ్ఫా చాలా చక్కగా చేసుకోవచ్చు. చూడండి, అని పలికితే నాలుక యొక్క కొన భాగం పైన తగులుతుంది. కానీ అని చదివినప్పుడు నాలుక యొక్క కొన భాగాన్ని పై దానికి తగలకుండా, పైన తగలకుండా కాస్త కిందికి గాలిలో ఉంచి చదివితే ఇఖ్ఫా వస్తుంది ఇన్షాల్లా. ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. చూడండి, ఆతముందిరు, కిరామా కాతిబీన, కిరామా కాతిబీన, kuntu turaban yatima fa'awa ma dakhalahu rasulin karimin naran dhata kitabun fihi yawma yunfakhu man tagha fathun qaribun man thaqulat anzalna shay'in qadirun. సో ఈ విధంగా వీటిని మీరు ప్రాక్టీస్ చేయండి. వీటి యొక్క స్పెల్లింగ్ని మనం చూసుకుంటే హంజా నూన్ జబర్ తా జబర్ తా, తా. మీమ్ నూన్ పేష్ మూ, జాల్ జేర్ జీ, ముంది, రా పేష్ రు, ముందిరు, ఆతముందిరు. సో కాన్సెప్ట్ ఏంటండి, నూన్ని స్పష్టంగా కాకుండా ముక్కులో దాని వాయిస్ని దాచేసి చదువుతున్నాము. ఆతముందిరు.
किरामा कातिबीन काफ ज़ेर की रा अलिफ ज़बर रा किरा मीम अलिफ दो ज़बर माँ किरामा काफ अलिफ ज़बर का किरामा का ता ज़ेर ती किरामा काति बाया ज़ेर बी किरामा कातिबी नून ज़बर ना किरामा कातिबीन कुन्तु तुराबन काफ नून पेश को ता पेश तू कुन्तु ता पेश तू रा अलिफ ज़बर रा तुरा बा अलिफ दो ज़बर बन तुराबन कुन्तु कुन्तु तुराबन कुन्तु तुराबन यतीमन यतीमा या ज़बर या ताया ज़ेर ती यती मीम अलिफ दो ज़बर मा यतीमा फ़ा ज़बर फ़ा हमज़ा खड़ा ज़बर आ यतीमा फ़आ वाव खड़ा ज़बर व यतीमा फ़आ व मा दखलहु मीम नून ज़बर मा दाल ज़बर दा मा दा खा ज़बर खा मा दखा ला ज़बर ला मा दखला हा उल्टा पेश हु मा दखलहु मा दखलहु रसूलिन करीमिन रा ज़बर रा सीन वाव पेश सू रसू लाम दो ज़ेर लिन रसूलिन काफ ज़बर का राया ज़ेर री मीम दो ज़ेर मिन करीमिन रसूलिन करीमिन रसूलिन करीमिन नारा ज़ात नून अलिफ ज़बर ना रा अलिफ दो ज़बर रा नारा ज़ाल अलिफ ज़बर ज़ा नारा ज़ा ता ज़बर ता नारा ज़ात किताबुन फ़ीही काफ ज़ेर की ता खड़ा ज़बर ता किता बादो पेश बुं किताबुन फ़ाया ज़ेर फ़ी हा ज़ेर ही फ़ीही किताबुन फ़ीही किताबुन फ़ीही यौम युन्फ़ख़ु या वाव ज़बर यौ मीम ज़बर मा यौमा या नून पेश यूं फ़ा ज़बर फ़ा युन्फ़ा ख़ाफ ख़ाफ पेश खु युन्फ़ख़ु यौम युन्फ़ख़ु मीम नून ज़बर मा तो ज़बर तो मा तो गैन खड़ा ज़बर गा मा तगा फ़त्हुन क़रीबुन फ़ाता ज़बर फ़त हा दो पेश हुं फ़त्हुन क़ाफ ज़बर क़ा फ़त्हुन क़ा राया ज़ेर री बादो पेश बुन क़रीबुन फ़त्हुन क़रीबुन मा थक़ुलत मीम नून ज़बर मा सा ज़बर सा मा सा क़ाफ पेश क़ु थक़ु लाम ता ज़बर लत थक़ुलत मा थक़ुलत अंज़लना हमज़ा नून ज़बर अं ज़ा लाम ज़बर ज़ल अंज़ल नून अलिफ ज़बर ना अंज़लना शैइन क़दीरुन शीन या ज़बर शै शीन या ज़बर शै हमज़ा दो ज़ेर इन शैइन क़ाफ ज़बर क़ा शैइन क़ा दाल या ज़ेर दी शैइन क़दी रा दो पेश रुन షైఇన్ ఖదీరున్. సో ఈ విధంగా ఈ పాఠాన్ని చదవవలసి ఉంటుంది. ఈ పాఠాన్ని 2-3 సార్లు ఖచ్చితంగా వినండి. ఈ హిఖ్ఫా అక్షరాలు 15 ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తు చేసుకోండి. తన్వీన్ మరియు నూన్ సాకిన్ తర్వాత ఈ అక్షరాలలో ఏదేని ఒక అక్షరం వస్తే అప్పుడు నూన్
మరియు తన్వీన్, నూన్ సాకిన్ మరియు తన్వీన్ యొక్క ఏదైతే నూన్ ఉందో దానిని ముక్కులో దాచేసి చదవవలసి ఉంటుంది. దీన్నే ఇఖ్ఫా అంటారు. సో ఈ పాఠాన్ని చక్కగా ప్రాక్టీస్ చేసి మంచిగా నేర్చుకోండి. ఇన్షాల్లా అతి త్వరలో మీరు ఖురాన్ని నేర్చుకోగలుగుతారు. బారకల్లాహు ఫీకుం. మా ఈ వీడియోస్ని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అలాగే మీ ఫ్రెండ్స్కి దీన్ని షేర్ చేయండి. బారకల్లాహు ఫీకుం. అస్సలాము అలైకుం.